అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. మీ అకౌంట్‌లో రైతు భరోసా డబ్బులు పడకపోతే ఎందుకు పడలేదు? మరి ఎలా పడేటట్లు చేసుకోవాలనే అంశాల మీద కూడా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను క్లియర్ చేస్తాను. ఇక వచ్చే వారమే రైతు భరోసా వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే నిధులన్నీ సేకరించింది. దాదాపు ఇప్పటివరకు 4 ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే అకౌంట్‌లో పడ్డాయి. ఇక 4 ఎకరాల పైనుంచి 10 ఎకరాల వరకు ఒకేసారి రైతు భరోసా డబ్బుల్ని అకౌంట్‌లో వేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. దాదాపు 50 ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా వేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడిస్తున్నారు. ఇక నిధులకు సంబంధించి కూడా ఆర్బీఐ కూడా ఇండెంట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికే 3,000 కోట్లు కూడా సిద్ధం చేశారు. మరో 4,000 కోట్ల అప్పు కోసం ఆర్బీఐ కూడా లేఖ రాశారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్లుండి అంటే జూన్ 16వ తేదీన రైతు నేస్తం సభకు సీఎం అయితే హాజరవుతున్నారు. మరి ఆ రోజున మరి సీఎం డైరెక్ట్‌గా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,000 రైతు వేదికలలో రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది. మరి ఆ రైతు నేస్తం సభలో సీఎం రైతులకు సంబంధించి ఇంకా ఏమైనా కొత్త పథకాలు ప్రవేశపెడతారా? సబ్సిడీ మీద యంత్ర పరికరాలు గానీ, ట్రాక్టర్లు, ఇంకా డ్రోన్స్, ఈ విధంగా అనేక సబ్సిడీ మీద ఏమైనా ఇంకా పథకాలు ప్రవేశపెడతారనే అంశాల మీద కూడా ఎదురు చూస్తున్నారు. మరి గతంలో నిధుల కొరతతో 4 ఎకరాల లోపు వారికి రైతు భరోసా వేశారు. ఇక్కడ చూస్తే ఎల్లుండి ఖచ్చితంగా ఒక అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జూలైలో సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే వేస్తే ఇప్పుడు జూన్ 25 లోపల ఈ రైతు భరోసా డబ్బులు ఖచ్చితంగా వేయాలి. లేకపోతే ఇక ఆలస్యం అవుతుంది. వచ్చే వారమే రైతు భరోసా 16న రైతు భరోసా పెట్టుబడి సాయం జమకు ప్రభుత్వం కసరత్తు. అదే రోజు రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్న సీఎం. ఇప్పటికే రైతు వేదికలన్నింటినీ కంప్యూటర్లు లేనికాడ కంప్యూటర్లు, టీవీలు లేనికాడ టీవీలు, కరెంట్ సౌకర్యాలు లేకుంటే అన్నింటిని కూడా పునరుద్ధరించి మరి 16వ తేదీ రైతు నేస్తం సభకి అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రైతు నేస్తం సభలో ఖచ్చితంగా మరి రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. జూన్ 16 నుంచి జూన్ 25 లోపల ఈ రైతు భరోసాకు సంబంధించి 4 ఎకరాల పైనుంచి 50 ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. 25లోగా రైతు భరోసా పూర్తి చేస్తామని ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటిస్తున్నారు. ఇక అప్డేట్ రాగానే అందిస్తాను. 16వ తేదీ 3 గంటలకు రైతు నేస్తం సభ ఉంది. డైరెక్ట్ సీఎం గారు రైతులు ఉద్దేశించి మాట్లాడతారు. ఇక రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.